శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఆ శ్రీమన్నారాయణుడు దుర్వాసుని వెంటనే వెళ్ళి అంబరీషుని శరణవేడు, నీ తొందరపాటు వల్లనే అంబరీషునికి కష్టం వచ్చింది అని వేడుకో, అంబరీషుడు తప్ప నిన్ను రక్షించేవారు ఎవరూ లేరు అని శ్రీమన్నారాయణుడు గత అధ్యాయంలో చెప్పినట్టుగా చెప్పగానే దుర్వాస మహాముని బ్రతుకుజీవుడా అని మళ్ళీ వైకుంఠం నుంచి భూలోకానికి అంబరీషుని రాజ్యానికి ప్రయాణమయ్యాడు. ఆ సుదర్శన చక్రము తరుముతూ ఉంది. దుర్వాసుడు వస్తూ ఉన్నాడు. ఇక్కడ అంబరీషుడు చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నా వల్ల కదా ఈ బ్రాహ్మణుడికి చాలా కష్టం కలిగింది, నేను చేయబట్టే కదా అతనికి ఇబ్బంది కలిగింది. నేను ఆయన్ను భోజనానికి పిలిచాను, ఆయన ఆలస్యంగా వచ్చాడు, ఆయన ఆలస్యంగా వస్తున్నాడు, ద్వాదశి గడియలు దాడిపోతున్నాను, నేను పాలన చేశాను, అది ధర్మము నిలబెట్టడం కోసం చేశాను, ధర్మ లోపం రాకుండా ఉండాలని చేశాను, కానీ అది ఆయన కోపానికి కారణమైంది. ఆ కోపంతో ఆయన ఏదో ఒక రాక్షసుని సృష్టించాడు. ఆ శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించడం వల్ల అది ఆ రాక్షసిని సంహరించి ఆయన వెంటబడింది. అసలు దుర్వాసుడికి ఇంత కష్టం రావడానికి కారణం నేనే కదా, ఇంత పాపం చేశాను, ఒక సద్బ్రాహ్మణునికి, ఒక మహామునికి, ఒక మహర్షికి ఇబ్బంది కలిగించాలే, అయ్యో ఇంత పాపం చేశాను అని పరిపర విధాలా అంబరీషుడు బాధపడుతూ ఉన్నాడు. అది అంబరీషుని మనస్తత్వం. ఏ మాత్రం కూడా, ఏ కోశాల కూడా దుర్వాస మహాముని మీద అంబరీషునికి కోపం లేదు, బాధ ఉన్నది. తన కారణంగా ఒక బ్రాహ్మణుడు, ఒక మహర్షి, ఒక ముని, భాగవతోత్తముడు బాధపడుతున్నాడే, కష్టమయ్యిందే, ఇబ్బంది పడుతున్నాడు అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. విపరీతంగా బాధపడుతున్నాడు. అతనికి ఈ ద్వాదశి పాలన కానీ, ద్వాదశి వ్రతం కానీ, ధర్మ లోపం కానీ దీని గురించి ఎటువంటి ఆలోచన లేదు. కేవలము తన కారణంగా ఒక మహర్షికి బాధ కలిగింది, అతను చనిపోతాడో ఏమో, ఆ సుదర్శన చక్రం బారిలో అతను ప్రాణం కోల్పోతాడేమో, అలా కోల్పోవడం వల్ల తనకి ఎటువంటి పాతకం చుట్టుకుంటుందో ఏమో, తన మూలంగా ఒక బ్రాహ్మణుడు చనిపోతున్నాడు కదా అని విపరీతంగా బాధపడుతున్నాడు. ఆ సమయానికి దుర్వాస మహాముని ఆకాశం నుంచి ఎలుగెత్తి గొంతెత్తి అరుస్తూ, అంబరీష మహారాజా, నీవే దిక్కు, నీవే నన్ను రక్షించాలి, ఈ సుదర్శన చక్రం బారి నుంచి రక్షించే వారు ఎవరూ లేరు, నీవే రక్షించాలి, నీవే రక్షించాలని పరుగున వచ్చి అంబరీషుని ముందు వాలాడు. ఆ వెనుక సుదర్శన చక్రము జ్వాలలు కప్పుతూ తిరుగుతూ ఉంది. అంబరీషునికి ఏమీ అర్థం కాలేదు. ఈ మహర్షి ఏమిటి, పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని తనను అడగడం ఏమిటి, ఆ చక్రం వెనుక ఇంకా ఉండడం ఏమిటి అనేది అంబరీషుడు పూర్తిగా అయోమయములో ఉన్నాడు. అలా ఉండగా దుర్వాస మహాముని చెప్తున్నాడు, ఓ అంబరీష, నిన్ను ఇబ్బంది పెట్టాలని కృత్యను సృష్టించాను, కానీ నీ రక్షణకై శ్రీ మహావిష్ణువు చక్రాన్ని పంపించాడు, అది వెళ్ళి కృత్యను సంహరించింది, నా వెంట పడింది. చక్రము నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను వెంటబడి తరుముతూ ఉంది. నా తప్పిదం వల్ల, నా తొందరపాటు వల్ల నేను ఇబ్బందుల్లో పడ్డాను, అది నిన్ను రక్షించడం కోసము నా వెంట పడింది. ఆ సుదర్శన చక్రాన్ని తప్పించుకోవడానికి నేను తిరగని చోటు లేదు. 4 దిక్కులు పరిగెత్తాను, ఆకాశంలో వెళ్ళాను, భూమిలోకి వెళ్ళాను, సముద్రంలోకి వెళ్ళాను, ఎక్కడ వెళ్ళినా సరే అది నన్ను తరుముతూ ఉంది. చివరికి అన్ని చోట్ల తిరిగిన తర్వాత ఆ సుదర్శన చక్రపు జ్వాలల నుండి రక్షించుకోవడానికి నేను సత్యలోకానికి వెళ్ళాను, బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాను, ఆయన తనతోటి కాదన్నాడు, తనేమీ చేయలేనన్నాడు. అక్కడ నుంచి కైలాసానికి వెళ్ళాను, పరమేశ్వరుని వేడుకున్నాను, ఓ పరమేశ్వర, కైలాసనాథ, ఎలాగైనా రక్షించవయ్యా అని. ఆయన చేతులెత్తేశాడు, నాతోటి కాదు, ఎవరైతే చక్రాన్ని ప్రయోగించాడో అక్కడికే వెళ్ళవయ్యా అన్నాడు. ఇక తప్పనిసరి వైకుంఠానికి వెళ్ళాను, శ్రీమన్నారాయణమూర్తి కాళ్ళ మీద పడ్డాను, పరిపర విధాలా వేడుకున్నాను, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని ఎంత మొర పెట్టుకున్నా కూడా ఆయన కూడా చివరికి నేను ఏమీ చేయలేను, నా భక్తుడు అంబరీషుడు, కాబట్టి అంబరీషుని రక్షించడానికి నేను చక్రాన్ని ప్రయోగించాను, అంబరీషుని ద్వారా మాత్రమే నీకు చక్రము నుండి ఉపసంహారం జరుగుతుంది, ఈ విషయంలో నేను కూడా నిస్సహాయుడిని, వెళ్ళి అంబరీషుని శరణువేడు అని నాకు శ్రీ మహావిష్ణువు ఉద్బోధించాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారంగా నేను వచ్చి నేను శరణు పెడుతున్నాను, ఎలాగైనా సరే ఈ చక్రము బారి నుంచి, సుదర్శన జ్వాలల నుంచి రక్షించి నాకు ప్రాణభిక్ష కల్పించబడి నువ్వేనయ్యా అంబరీష అని దుర్వాస మహాముని అంబరీషుని
వేడుకున్నాడు. ఇలా ఉండగానే ఈ అధ్యాయం మనకి పూర్తయిపోతుంది. మిగతా వృత్తాంతం అంతా తర్వాత అధ్యాయంలో తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.